దేవుని నామం స్తోత్రం. I want to thank and praise God for this wonderful time this morning. And I would like to see ఎంతమందికి ఇంగ్లీష్ అర్థం కాదో మీరు ఒకసారి మీ దాంట్లో బట్టి చేయి చూపెడితే దెన్ ఐ విల్ సీ. ఎనీబడి హూ డజంట్ నో ఇంగ్లీష్? I don't see any hands. ఈ చేతులు కనిపిస్తలేవు. Today my topic is given to me. The topic for today is Creator, సృష్టికర్త. మన టాపిక్ ఈ దినము సృష్టికర్త, క్రియేటర్. క్రియేటర్ అనే మాట హెబ్రీ లోపల మనం చూచినట్లయితే ఎలోహిం. ఎలోహిం ఈజ్ క్రియేటర్. గాడ్ ఈజ్ ది క్రియేటర్. అందుకొరకు ఆది అందు వాక్యం ఉండే, వాక్యము దేవుని యొద్ద ఉండే, ఆ వాక్యమే మన మధ్యలోనికి వచ్చింది. దేవుడు మరి ఆది కాండం 1వ అధ్యాయము 1వ వచనంలో పుట్టింది కదా, ఇన్ ద బిగినింగ్ వాస్ గాడ్. ఆరంభంలో దేవుడు. గాడ్ అనే మాట మనం చూచినట్లయితే దాని అర్థము ఎలోహిం. ఎలోహిం అనగా సృష్టికర్త, సృష్టించినవాడు. సర్వము తన ద్వారా సృష్టించబడ్డది. ఆదియు అంతము ఆయనే. ఆదియు అంతము ఆయన. హీ ఈజ్ ద ఫస్ట్ అండ్ ద లాస్ట్. హీ ఈజ్ ఆల్ఫా అండ్ ఒమేగా. దట్ ఈస్ ఎ గ్రీక్ terminology. And when we say Aleph and Tau, that is Greek terminology, right? And when you say he is the beginning and the end, that is English terminology. And all these languages lopata ఒకటే ఉన్నది. అతడు ఆరంభించాడు. He is the first. Before him nothing was there. Nothing, no creation was there. So therefore, Elohim, our creator, he created everything on this earth. If anything has been created, is by our creator, who is called Elohim. సో మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా కొన్నిసార్లు చాలా మందిని చూస్తాం. మనం ఎలోహిం, ఎల్ షడాయ్, అడోనాయ్ అని ప్రార్థన చేస్తాం మనం. సో వీఆర్ జస్ట్ రిమెంబరింగ్ ద క్రియేటర్ ఇన్ అవర్ లైఫ్. మన సృష్టికర్తను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఒకసారి మీ బైబిల్ తెరిచి దయచేసి యెషయా గ్రంథము 14వ అధ్యాయం, యెషయా గ్రంథం 44:24 వచనం దయచేసి ఎవరైనా చదవండి. I will read in English also. Isaiah chapter 44 and verse 24. Somebody should read. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా నగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొకడనే ఆకాశమును విశాలపరచినవాడను. నేనే భూమిని పరచినవాడను. ఆమేన్. Praise the Lord. English లో పడి బాగుంది. This is what the Lord says, your Redeemer who formed you in the womb. I am the Lord, the creator of all things. Srishtikarta. I am the maker of all things. I am the creator of all things, who stretched out the heavens, who spread out the earth by myself. దేవుని నామం స్తోత్రం. వాక్యములు పుట్ట చాలా బాగా చెప్తుంది. ఏంటంటే నేనే సృష్టికర్తను అని చెప్తుంటాను. ఐ ఆమ్ ద క్రియేటర్. ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ప్రతిది కూడా మనం చూసి ప్రతిది కూడా. మరి యెషయా 45వ అధ్యాయము 7వ వచనం. యెషయా 45వ అధ్యాయము 7వ వచనము. Isaiah 45 and verse 7. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగజేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగజేయువాడను. నేనే యెహోవా అను నేనే వీటన్నిటినీ కలుగజేయువాడను. ఆమేన్.
ఆమేన్. చాలాసార్లు మనం ఏమనుకుంటుంటే డార్క్నెస్ అన్నప్పుడు మనము అది దేవుని దగ్గర నుంచి రాలేదు అనుకుంటాం. కానీ మనం చూసినట్లయితే ఇక్కడ వాక్యంలో ఇప్పుడు చెప్తున్నాడు ఏంటంటే ఐ యామ్ ఐ హ్యావ్ ఫార్మ్ ద లైట్ అండ్ క్రియేటెడ్ డార్క్నెస్. చూడండి, వెలుగు చీకటి కూడా దేవుడు సృష్టించినటువంటిది. మెనీ టైమ్స్ వీ డోంట్ అండర్స్టాండ్. చూచినప్పుడు అందుకొరకే ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. అట్రిబ్యూట్స్ అంటే ఇట్స్ నాట్ గాడ్ సంథింగ్ గాడ్ హ్యాస్, బట్ హీ ఈజ్. అతడు అనుగ్రహించువాడు, మా సృష్టికర్త అతడు అనుగ్రహించువాడు. హీఈస్ ద వన్ హూ ప్రొవైడ్స్ ఫర్ అస్. సో హిజ్ అట్రిబ్యూట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆయన ఏమై ఉన్నాడో అది చాలా తెలుసుకొనడము, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎప్పటివరకైతే దేవుడు ఎవరో మనకు తెలియదో దేవుని మనం ఆరాధించలేము, దేవుని స్తుతించలేము, దేవుని ఘనపరచలేము, మహిమపరచలేము. ఇప్పుడు ఒకవేళ నేను ఎవరన్నా ఒక వ్యక్తి గురించి మాట్లాడు అని మీటింగ్ లోపల ఏదైనా మీటింగ్లో అడిగినప్పుడు నీకు ఆ వ్యక్తి తెలిసి ఉండాలి. తెలియనప్పుడు నువ్వు మాట్లాడలేవు ఆయనతోటి. అదేవిధంగా ఎప్పటివరకైతే నీకు దేవుడు తెలియదో, నీ సృష్టికర్త నీకు ఎప్పటివరకైతే తెలియడో, ఆయన గుణాతిక్షయములు నీకు ఎప్పటివరకైతే తెలియదో, నువ్వు దేవుణ్ణి ఆరాధించలేవు, స్తుతించలేవు, ఘనపరచలేవు, ఆయనతో నడవలేవు, ఆయన సన్నిధానంలో ఉండలేవు. కనుక సమస్తమును అతని ద్వారా సృష్టించబడ్డది. భూమి ఆకాశములు ఏంటండి? భూమి ఆకాశంలో సృష్టించినటువంటి దేవ, వెలుగును చీకటిని సృష్టించినటువంటి దేవుడు, నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు, ఈ లోకంలో కనబడే ప్రతి ఒక్క ప్రతిదీ దేవుడు సృష్టించినటువంటి సృష్టి. కనుక ఆయనను చూసినప్పుడు ఆయన యొక్క గుణాతిక్షయంలో మనం వెళ్ళినప్పుడు వెన్ వి గో ఇన్ టు హిస్ అట్రిబ్యూట్స్ మనం మాట్లాడతాం కదా, ఎలోహిం, ఎల్ షడాయ్, అడోనాయ్ అని మాట్లాడినాక జెహోవా రాఫా, జెహోవా షలోమ్, జెహోవా సద్కేను, దీస్ ఆర్ ద వర్డ్స్. ఆయన దిస్ ఇస్ ప్రేజింగ్ వర్డ్స్. ఆయనను గణపరచడం. జెహోవా రాఫా అంటే స్వస్థపరచు యెహోవా, ఆయనే. స్వస్థత కూడా ఆయన చేతిలో ఉంది. మనం స్వస్థత అంటే మనం ఏమనుకుంటామంటే ఒట్టి శరీరంలో ఉన్న రోగాలను స్వస్థపరిచే దేవుడు అనుకుంటాం. కాదండి. నన్ను సృష్టించినటువంటి దేవుడు ప్రతి సందర్భంలో, ఇన్ ఎవ్రీ సిట్యువేషన్ హీఈస్ విత్ అస్ టు హీల్ అస్. ప్రతి సిట్యువేషన్ లోపల, ప్రతి సందర్భం లోపల అతడు మనతో ఉన్నాడు. ఒకవేళ నీ యొక్క వివాహ జీవితం లోపల ఇఫ్ దేర్ ఈస్ అప్స్ అండ్ డౌన్, హీ ఈస్ దేర్ టు హీల్. అతడే దాన్ని స్వస్థపరచువాడు, నీ వివాహ జీవితమును స్వస్థపరచువాడు. యూజువల్లీ మనము శరీరంలో బాగలేనప్పుడు ప్రార్థన చేసుకుంటాము, ప్రార్థన చేయమని అడుగుతాము. కానీ మన వివాహ జీవితం లోపల జరిగే విషయాలు మనం ఎవరికి కనపరచాం, చెప్పం. జానసాగుతాం. విడాకులు ఎందుకైతాయండి? వెన్ యూ డోంట్ లుక్ టు ద లార్డ్, బట్ హీఈస్ ద హీలర్. నిన్ను సృష్టించినటువంటి నీ దేవుడు నీ జీవితంలో ఏది రాకుండా నిన్ను చూసుకోవడానికి అతడే కారణం. కనుక మనం చూస్తాం కదా, మన కుటుంబంలో, మన పిల్లల్లో, మరి మన సంసారంలో ప్రతిది కూడా ఎందు నిమిత్తము? ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు ఆయనే, నువ్వు ఆయనకు సంబంధించినటువంటి. కనుక ఈ ఉదయకాలమున జస్ట్ విల్ క్వశ్చన్, ప్రభువా, నన్ను నువ్వు సృష్టించినావు, కానీ తండ్రి ఎందువల్ల నువ్వు సృష్టించినావు? ఎందుకు సృష్టించినావు ప్రభు? వై యూ హ్యావ్ క్రియేటెడ్ మీ? ఫర్ వాట్ రీజన్ ఐఎమ్ ఆన్ దిస్ ఎర్త్? ఇక్కడ నువ్వు భూమి మీద ఈ సమయంలో నన్ను పంపించినావు అంటే ఎందుకు? వై am I? ఎందుకంటే ఎప్పటివరకైతే నీకు దేవుని యొక్క ప్రణాళిక, నీ సృష్టికర్త యొక్క ప్రణాళిక నీకు తెలియదో, సహోదరులారా, ఒక మాట చెప్తా,
యూ విల్ నాట్ బి ఇన్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధానంలో నువ్వు నిల్వవు. నువ్వు ఆయన సన్నిధానం నుండి పారిపోతూ ఉంటావు. నీవు సన్నిధానం నుంచి పారిపోతూ ఉంటావు అండి. గమనించండి, ఇక్కడ ఆదాము పాపము చేసి ఆయన దేవుని సన్నిధి నుంచి పారిపోతూ ఉన్నాడు. ఆయన మర్చిపోయిండు తన సృష్టికర్తను. తన స్వార్థంలో జీవించుచుండగా ఆయన నన్ను సృష్టించిన వాడెవరు, ఆయన ఉద్దేశం ఏంటి, అవన్నీ మర్చిపోయిండు. హి హస్ ఫర్గాటన్ ఎవ్రీథింగ్. అహం ఎప్పుడైతే వస్తుందో మన లోపల మనకు సృష్టికర్తను మర్చిపోతాం. మనం వి విల్ ఫర్గెట్ అవర్ ఎలోహిం. మర్చిపోతాం మనం. అందుకొరకు అంటున్నాడు ఎల్ షడాయ్. ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనం దయచేసి చదవండి. ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనం, జెనసిస్ 17:1. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. ఆమెన్. ఆమేన్. అబ్రాహాం దగ్గరకు వచ్చిండు. వచ్చి ఏమంటుందంటే, ఐఎమ్ గాడ్ ఆల్ మైటీ, సర్వశక్తి గల దేవుడు. ఎల్ షడాయ్, ఎల్ రోహి, నీ మొరను ఆలకించువాడు, వినువాడు. అతడు మన సృష్టికర్త. హీఈస్ నాట్ ఓన్లీ హీలర్, బట్ హీఈస్ ఆల్ పవర్ఫుల్ గాడ్. అందుకొరకే హీఈస్ ఓమ్ని ప్రెజెన్స్. ప్రతి చోటు లోపట్టున్నాడు. ప్రతి చోటు లోపట్టున్నాడు. నీ దగ్గర 24/7 నీ దగ్గరనే ఉన్నాడు. ఎందుకు? నిన్ను సృష్టించిన ఆయన ఆయన నిన్ను సృష్టించాడు. హిస్ నియర్ యూ. మనకు ఆయన కనబడనందుకు మనం ఏమనుకుంటాం, దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటాం. కాదండి. ఒక మాట, ఆదామును ఎప్పుడైతే ఏదైనా తోట లోపట ఆదామును ఆయన సృష్టించిండో, ఆయన ఆదామును చేసేటప్పుడు ఉద్దేశంతో చేసిండు, ఒక ప్రణాళికతో చేసిండు. He created Adam with a plan and a purpose. When he was creating Adam from the dust, God was building a house for himself. దేవుడు తన కొరకు ఒక నివాస స్థలము సిద్ధపరచుకుంటా ఉన్నాడు. He made it. అందుకొరకే 1 కొరింథీ 3వ అధ్యాయము మరి మనం చదివినట్లయితే దయచేసి 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఆమేన్. 6వ అధ్యాయము, అదే అధ్యాయం 6వ అధ్యాయము 19వ వచనం, 19th verse, 6th ఈ chapter. దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. ఆమేన్. గమనించండి, ఆదామును సృష్టించినప్పుడు ఆయన కొరకు ఒక ఇల్లు కట్టుకుంటారు. మనము సృష్టించబడ్డాం కదా, మన దేహము అది దేవుని యొక్క గుడారం. ఇట్స్ అ టెంపుల్ ఆఫ్ గాడ్. మరి ముఖ్యంగా అవర్ టెంపుల్ బిలాంగ్స్ టు గాడ్. ఆయన కొరకు ఆదామును సృష్టించుకుంటాం. నిన్ను నన్ను సృష్టించిందంటే సృష్టికర్త మొట్టమొదటి కారణము ఆయన మనల్ని సృష్టించుడు మన లోపట నివసించడానికి. ఇది దేహమే దేవుని గుడారము, హృదయమే దేవుని ఆలయము, మనసే దేవుని ఆసనము, ఆత్మే దేవుని నివాసం. దాని నిమిత్తం మనం సృష్టించాడు. అందుకొరకే ఒక మాట మనం మాట్లాడినప్పుడు, ప్రభువా ఎందుకు నన్ను సృష్టించినవన్నప్పుడు మొట్టమొదటిగా మనం చూస్తాం కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవండి.
ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. చాలు. ఆమేన్. ఇక్కడ మనం చాలా బాగా చూస్తాం. సమస్తమును ఆయన ద్వారా సృష్టించబడి, ఎవ్రీథింగ్ ఈస్ క్రియేటెడ్ బై గాడ్. హీ ఈజ్ అవర్ క్రియేటర్. ఇక్కడ ఏముంటుందంటే హీ ఈస్ బిఫోర్ ఆల్ థింగ్స్ అండ్ ఇన్ హిమ్ ఆల్ థింగ్స్ హోల్డింగ్ టుగెదర్. దానికన్నా ముందు ఏమంటుందో, ద సన్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్, ద ఫస్ట్ బార్న్ ఓవర్ ఆల్ క్రియేషన్. ఫర్ ఇన్ హిమ్ ఆల్ థింగ్స్ వెర్ క్రియేటెడ్, things in heaven and on earth, visible and invisible, whether thrones or powers or rulers or authority, all things have been created through him and for him. సమస్తమును ఆయన ద్వారా ఆయన కొరకు సృష్టించబడ్డది. మొట్టమొదటిది నీ జీవితంలో మనం తలంచవలసింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే, వై గాడ్ హ్యావ్ క్రియేటెడ్ మీ. ఎందుకు దేవుడు నన్ను సృష్టించిండు? విత్ ఎ ప్లాన్ అండ్ ఎ పర్పస్. ఆయన ఏమంటుండు, సమస్తము నా ద్వారా నా కొరకే నిన్ను సృష్టించిండంటే, నన్ను సృష్టించిండంటే దేవుని కొరకు సృష్టించిండు. అందుకొరకు ఆదామును చేసేటప్పుడు చెప్పిన కదా, ఆయన కొరకు ఒక ఇల్లు చేసుకున్నాడు భూమి మీద. ఆయన ఇల్లు ఏంటంట? ఆదాము యొక్క హృదయం. అందుకొరకే పౌలు అంటుండు, నీ దేహమే దేవుని గుడారము, దాంట్లో దేవుడు నివసించనై ఉన్నాడు, పరిశుద్ధాత్మ నివసించనై ఉన్నది అని నీకు తెలియదా? ఆదాము మర్చిపోయిండు. ఎప్పుడైతే మనం మర్చిపోతామో, మొట్టమొదటిగా ఆయనకు వ్యతిరేకంగా పాపం, విల్ బికమ్ రిబెలియస్. ఆయనకు వ్యతిరేకులంగా జీవిస్తాము. అందుకొరకు ఇక్కడ ఏమంటుండు కొలస్సీ లోపట, ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. మనము ఆయన కొరకు సృష్టించబడ్డాం, ఇంకెవ్వరి కొరకు కాదండి. నువ్వెవరి కొరకు కాదు. భార్య భర్తలు మాట్లాడుకున్నప్పుడు దేవునికి స్తోత్రము, మనం ఎక్కడో ఉంటాం, కానీ ఇద్దరు మనకు కలుసుకోవడానికి దేవుడు మనం సృష్టించాడు కాదు. అది తప్పు స్టేట్మెంట్. నిజమైన స్టేట్మెంట్ ఏంటంటే, నన్ను ఆయన స్వరూపంలో ఆయన కొరకు జీవించాడు, ఆయన కొరకు చేసిన. హి హస్ క్రియేటెడ్ మీ ఫర్ హిమ్సెల్ఫ్. నన్ను సృష్టించినటువంటి నాకు అతని కొరకు నన్ను చేసుకున్నాను. ఈ సత్యమును మనం ఎప్పటివరకైతే తెలియమో, ఆదాము వలె దేవుణ్ణి మన దగ్గర నుండి మనము పారేస్తున్నాం. వి విల్ త్రో హిమ్ అవుట్. ఖండిస్తాం, దానియం. అందుకొరకే చెప్పిన కదా, నీ సృష్టికర్తను నువ్వు గ్రహించడము, తెలుసుకొనడము, ఆయన ఉద్దేశము, ఆయన యొక్క ప్రణాళికను నీ జీవితంలో తెలుసుకొనడము అత్యవసరమైనటువంటి విషయం. అది మన జీవితంలో ఇట్ షుడ్ బి ఆన్ ద టాప్ ప్రయారిటీ. ప్రప్రథముగా నీ సృష్టికర్తను గ్రహించాలి. నిన్ను సృష్టించినవాడు ఆయనే. భూమిని ఆకాశంలో సృష్టించినటువంటి వాడు ఆయనే. ఈ లోకంలో ఉన్న సమస్తమును సృష్టించినటువంటి వాడు ఆయనే. వెలుగును చీకటిని సృష్టించినటువంటి వాడు ఆయనే. అందుకొరకు యేసయ్య అన్నాడు, నేనే వెలుగై ఉన్నాను. ఐ యామ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ప్రైజ్ ద లార్డ్. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చదవండి ఎవరన్నా. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆమేన్. జీవము గల దేవుని లోపల ఏముండెనంట? వెలుగుండెనంట. ఆ వెలుగే ఏంటండి? ఆ వెలుగే మన జీవం. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవమే వెలుగై ఉన్నది. అందుకొరకు యేసయ్య అంటుండు,
ఐఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. లోకముకు నేనే వెలుగై ఉన్నాను. ఐఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అంతేకాదు, ఐఆమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గమును, సత్యమును, జీవము. ఆయననే మన మార్గము. మనం నడిచే ప్రతి త్రోవ ఆయన మార్గంలో నడవాలి. అందుకొరకన్నాడు కదా, నా మార్గంలో నడవండి. నేనే మార్గమును. ఐఎమ్ ద ట్రూ గాడ్. సత్యవంతుడను. నాలో జీవం ఉన్నది. దేర్ ఇస్ లైఫ్ ఇన్ మీ, ఇటర్నల్ లైఫ్. ఎవరండి ఇది? మనను సృష్టించినటువంటి సృష్టికర్త. హీ ఈజ్ అవర్ ఓనర్. ఈ దేహము దేవునికి సంబంధించింది. ఆయన తన కొరకే సృష్టించు, మన కొరకు కాదు. వీఆర్ క్రియేటెడ్ ఫార్ హిమ్. వీఆర్ క్రియేటెడ్ బై హిమ్. వీఆర్ క్రియేటెడ్ బై హిమ్. మరొకసారి చూడండి. రెండవది యెషయా గ్రంథము 47వ అధ్యాయం. యెషయా గ్రంథం, ఒక్క నిమిషం. సారీ, 43, 7వ వచనం. 43, 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేసి తిని, వారిని పుట్టించిన వాడను నేనే. ప్రైజ్ ద లార్డ్. ఏమంటుండండి? ఎవ్రీథింగ్, ఎవ్రీవన్ హూ ఈస్ కాల్డ్ బై మై నేమ్, తన నామము ద్వారా పిలువబడ్డ ప్రతి బిడ్డ కూడా ఆయన సృష్టించినటువంటి బిడ్డ. ఆయన మహిమ కొరకు మనం సృష్టించాడు. దేని కొరకండి? ఆయన మహిమ కొరకు. గమనించండి, ఇక్కడ మహిమ అని మాట్లాడినప్పుడు మనము చాలాసార్లు ఏం చేస్తామంటే, నేను దేవునికి మహిమకరంగా జీవించాలని ప్రార్థన చేసుకుంటాం. ప్రభా, నీకు మహిమకరంగా జీవించాలి. మరి ఇంకోసారి మనం ఏదైనా పని చేస్తే, అరే ఈ పని మనం చేయాలా, ఎందుకంటే దేవుడు మహిమపరచబడతాడు. మనము చేసే ప్రతి పని కూడా మురికి గుడ్డలతో సమానం. ఎవ్రీథింగ్ వాట్ వీ డూ ఇస్ ఫిల్టీ ర్యాక్స్. అవి పనికిరావు. మానవుడు సృష్టించినటువంటిది, మానవుడు చేసినటువంటిది ఏది కూడా దేవునికి పనికిరాదు. దోస్ ఆర్ ఆల్ పెరిషబుల్ థింగ్స్. దేవుడు చేసినవి ఇంపెరిషబుల్. మానవుడు చేసింది మనం గమనించాలి, ఇమ్మార్టల్. దేవుడు మోడల్. సమస్తము ఆయన ద్వారా, ఆయన కొరకు నిత్యము ఆయన జీవించువాడు. ఈజ్ దేర్. సో మన పనులు పనికిరావు. వాట్ ఎవర్ వి డూ, ఇట్ ఈస్ నాట్ వర్త్. దేవుడు అంటుండు, మీరు చేతులతో కట్టిన ఆలయములో నేను జీవించనని చెప్తా. మనుషులు దేవుని చేతులతో కట్టిన ఆలయంలో నేను జీవించను. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠములు. ఏంటండి? ఆకాశము ఆయన సింహాసనం. ఆయన ఆ సింహాసనం మీద కూర్చుని, ఆకాశంలో ఆయన కూర్చుని. అందుకొరకే ఇక్కడ ఏమంటుండు, నా ద్వారా నా కొరకై సృష్టించబడ్డ బిడ్డలు నా మహిమ కొరకు సృష్టించబడ్డారు. అనగా దేవుని నిన్ను మహిమపరచాలంటే నీ జీవితం లోపట నువ్వు దేవునికి సమర్పించుకొని జీవించాలి. నీ సృష్టికర్తకు సమర్పించుకొని జీవించాలి. అది ఎప్పుడు జీవిస్తావంటే, నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, హీఈస్ మై ఓనర్, ఆయన నన్ను సృష్టించిండు కనుక నేను ఆయనకు సంబంధించిన, నేను ఇక్కడ ఈ లోకంలో పుట్టక యాత్రికుని. కొన్ని దినాలు ఉంటాను, వెళ్ళిపోతాను, అంతే. బట్ ఆ డ్యూరేషన్ లోపట హీ ఈజ్ ద ఓనర్, అతడు. కనుక ఎప్పటి వరకైతే మనం దేవునికి సమర్పించుకొని, అండ్ అన్లెస్ అండ్ అంటిల్ వి కమిట్ అవర్ సెల్వ్స్ టు గాడ్ అండ్ గివ్ అవర్ అథారిటీ టు గాడ్, నెవర్ వి విల్ బి ఏబుల్ టు గ్లోరిఫై గాడ్. ఎందుకంటే మనం ఎప్పుడైతే సమర్పించుకుంటామో,
We allow God to work in our life. జీవితంలో దేవుణ్ణి పనిచేయనికి మనం ఒప్పుకుంటామా? మన అధికారం దేవునికి ఇచ్చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయన మనం నడిపిస్తాడు. నీకు ఇష్టం లేనటువంటి పని దేవునికి ఇష్టమైనటువంటి పని, దేవునికి ఇష్టమైనటువంటి పని నీకు ఇష్టం లేనటువంటి పని. ఆ సందర్భంలో ఒకటి దేవునికి ఇష్టమైన పని నేనుతో చేపిస్తాడు. ఎందుకంటే ఆయన చేపించేటప్పుడు, ఆయన మా ద్వారా పనిచేసేటప్పుడు దుఃఖము, ఆయాసము, నష్టము, కష్టము ఏంటండి ప్రతిదీ కూడా మనకు వస్తుంది. అందుకొరకే చెప్పింది కదా యెషయా 45వ వచనం, 45వ అధ్యాయం లోపల ఏమంటుంది చూడండి, దయచేసి మళ్ళీ ఒకసారి చదవండి. 7వ వచనం, 45, 7వ వచనము. నేను వెలుగును సృజించిన వాడను, అంధకారమును కలుగచేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగచేయువాడను నేనే. యెహోవాను నేనే, వీటన్నిటినీ కలుగచేయువాడను. ఏంటండి? కీడును కలుగజేయువాడను నేనే, అన్నిటినీ కలుగజేయువాడను నేనే. ఎందుకంటే సమస్తము ఆయన ద్వారానే. If anything is in this world, anything what you can observe and see were created by God. అందుకొరకు ఏముంటుంది, కీడును కూడా ఆయన చేస్తాడు. అందుకొరకు ఈ విషయమును చాలా బాగా తెలుసుకుండు ఎవరు, పేతురు. అందుకొరకు ఏమంటుండంటే, do not be anxious over anything but cast your burden on him. ఒకసారి చదవండి అమ్మా, 1 పేతురు 5వ అధ్యాయము. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తును ఆయన మీద వేయుడి. ఏంటండి ఆయన, మరొకసారి చదవాలి. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏంటంటే ఇక్కడ చెప్పింది కదా, కీడు వచ్చేది ప్రతిదీ మన జీవితంలో వచ్చేది ప్రతిదీ కూడా ఆయన ద్వారా. కనుక ఆయన దగ్గర నుంచి ఏది వస్తుందో అది ఆయనకి ఇచ్చాను. వీ హ్యావ్ టు గివ్. మన లోపల ఉన్నటువంటి బలహీనత ఏంటంటే, వెన్ యూ డోంట్ నో యువర్ క్రియేటర్, నీ సృష్టికర్త నీకు ఎప్పటి వరకైతే తెలియదు, ఏది కూడా నువ్వు దేవునికి ఇవ్వవు. నథింగ్. నీ దశమ భాగము లోపల కూడా దేవుని నువ్వు దొంగిలిస్తావు. ప్రతి విషయంలో నువ్వు యూ విల్ బి అన్ఫేత్ఫుల్, డిసొబీడియంట్ నీ జీవితంలో. అందుకొరకు ఇక్కడ అంటుంది కదా, యాంగ్జైటీ, యాంగ్షియస్నెస్. డూ నాట్ బి యాంగ్షియస్. దేవునిపై ఆధారపడాలి. దేవునికి ఇచ్చాను మనం. వెన్ వీ గివ్ అవర్ సెల్ఫ్ టు గాడ్, మనం ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటాం, కార్యములు దేవుడు చేయవాడు. ఎందుకంటే సమస్తమును ఆయన ద్వారా మనకు వచ్చింది, ఆయన ద్వారా వచ్చింది. అందుకొరకే నువ్వు నేను ఎందుకు సృష్టించబడ్డాం? ఆయన కొరకు, ఆయన ద్వారా, ఆయన కొరకు మనం సృష్టించబడ్డాం. రెండవది, నువ్వు నేను అతడు సృష్టించడానికి కారణం ఏంటంటే ఆయన మహిమ కొరకై నిన్ను నన్ను సృష్టించాడు. మన సృష్టికర్త మన ద్వారా మహిమ పొందాలి. అందుకొరకే ఆదామును ఎప్పుడైతే యెహోవా దేవుడు ఆయన ఎప్పుడైతే ఆదామును సృష్టించిండో, ద ప్లాన్ అండ్ ద పర్పస్ ఆఫ్ గాడ్, Adam must take care. He was a take carer. రెండవది, he is the bearer of his image. ఈ రెండు చాలా ప్రాముఖ్యం మన జీవితం లోపట. నువ్వు నన్ను దేవుడు సృష్టించిండంటే he has created us to take care of this planet. మరి ముఖ్యంగా ఆయనను మనము ఈ లోకములో బయలుపరచాలి. we are the bearers of his image in this world. ఎందుకంటే దేవుడు మనం సృష్టించినప్పుడు ఆయన వలన, ఆయన కొరకు సృష్టించి, లెట్ us make man in our own image. He has created us in our own image.
ఆయనలాగా మనం సృష్టించిండు, ఆయన కొరకు మనం సృష్టించు, ఆయన మహిమ కొరకు మనం సృష్టించిండు. కనుక ఈ ఉదయకాలంలో ఒకసారి గమనించండి, నీ సృష్టికర్త ఎవరో నీకు తెలుసా? నేను సృష్టించిన వాడు ఎవరో నీకు తెలుసా? ఆయన ఉద్దేశం నీకు తెలుసా? ఆయన ప్రణాళిక నీ జీవితంలో నీకు తెలుసా? మహిమ గల రాజు, శక్తిగల తండ్రి, ఆదియు అంతం అతడే. He is the beginning and end. He is Aleph and Tau. He is Alpha and Omega. సో ఉదయకాలం మరొకసారి గమనించండి. మూడవది మనం చూసినట్లయితే, మూడవ విషయం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం అక్కడ వచ్చిన చదువుతాం. 4వ అధ్యాయము మరి ఆఖరి వచనం 11వ వచనం. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు. ఆమేన్. దేవుడు అంట, అది కేజీబీలో చాలా బాగా, thou have created everything for thy pleasure. దేవుని కొరకు, దేవుని ఆనందం కొరకు అతడు మనను సృష్టించను. పిల్లలంటే మనకు చాలా ఆనందం కదండి, ప్రేమిస్తాం కదా కదా. దేవుడు కూడా అంట మనను సృష్టించండి దేని కొరకు అంటే ఫర్ హిస్ ప్లెజర్. అందుకొరకే యోహాన్ పత్రికలో ఒకటి రాస్తుండు, దేవుడు ప్రేమై ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. అవర్ క్రియేటర్ ఎలోహిమ్, ద అట్రిబ్యూట్ ఆఫ్ ఎలోహిమ్ ఇస్ లవ్. ఈ లవ్ అనే మాట ఏంటంటే అగాపే లవ్. ఇట్ ఈస్ నాట్ ఎనీ అదర్ వర్డ్. అగాపే లవ్, ద సాక్రిఫిషియల్ లవ్ ఆఫ్ గాడ్, నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బ్యాక్ ఫ్రమ్ అస్ బికాస్ వీ బిలాంగ్ టు హిమ్. నువ్వు ప్రేమించినప్పుడు ఎటువంటి ప్రేమ, నీలో ఉన్న ప్రేమ ఏంటి, ఎటువంటి ప్రేమ? నీ సృష్టికర్త నీకు తెలిసినట్లయితే యూ విల్ అండర్స్టాండ్. పేతురుని పిలిచి అడిగాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా 3 సార్లు అడిగాడు. పేతురు యొక్క జవాబు అగాపే జవాబు లేకుండా ఫిలో జవాబు ఉండే. హీ థాట్ హీ వాస్ టాకింగ్ అబౌట్ ద రిలేషన్షిప్, సహోదరుల ప్రేమ. అవును ప్రభా, నేను నీ సహోదరుని అందుకొరకు అడిగినప్పుడు 3వసారి పేతుడికి అర్థమైంది, అరే ఈయన అడిగినప్పుడు కదా నాకు ప్రశ్న అర్థం కాలేదు, నాకు 3వసారి అందుకొరకు ఏమన్నాడు, నీకు తెలుస్తుంది అన్నాడు. కనుక కాపరి అయిన గొర్రెలను మేపు అన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనను పిలిచింది, చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొచ్చింది ఆయన గుణాతిక్షేములను ప్రకటించడానికి. నీ సృష్టికర్త విషయం, నీ రక్షకుని విషయం, యేసయ్య గురించి నిన్ను ప్రకటించడానికి, ఆయనను బయలుపరచడానికి నిన్ను సృష్టించిండు. ఆయన కొరకు పనిచేయడానికి నిన్ను సృష్టించిండు. చీకటిలో నుండి తీసుకొచ్చిన, చీకటిలో నుండి, పాపములో నుండి నిన్ను రక్షించినటువంటి వాడు నీ సృష్టికర్త, నా సృష్టికర్త, మన యొక్క సేవ్యర్, రక్షకుడు. అతని రక్తమును మన కొరకై చిందించి క్షమించి మరొకసారి ఆయన కుటుంబంలో చేర్చుకున్నాడు. దేని కొరకండి? ఆయనను ప్రకటించడానికి. టు బేర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. వీఆర్ బేరర్స్ ఆఫ్ గాడ్స్ ఇమేజ్. వీఆర్ కేర్ టేకర్స్ ఆఫ్ హిస్ క్రియేషన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకొరకు అంటుండు, ఐ హ్యావ్ క్రియేటెడ్ ఫర్ మై ప్లెజర్. నేను నా సంతోషము కొరకు, నా ఆనందం కొరకు, నా కొరకు మిమ్మల్ని సృష్టించిన, నా మహిమ కొరకు మిమ్మల్ని సృష్టించిన, నేనే సర్వమును సృష్టించినటువంటి దేవుడు. ఆదియు అంతము నేనే ఉన్నాను. మరి ముఖ్యంగా గమనించండి,
నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఏంటండి? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎనీ సిట్యుయేషన్ ఇన్ యువర్ లైఫ్ గాడ్ విల్ హీల్ యూ. ప్రతి సిట్యుయేషన్ లోపట. ఎందుకంటే కీడు నా వల్లనే కలుగును. వాక్యంలో ఇచ్చింది కదా, సమస్తము వెలుగు చీకటి కీడు నా దగ్గర నుంచి వస్తుంది. నీకు నా నా పర్మిషన్ లేదు, ఏది కూడా నీకు రాదు. జోబు సందర్భంలో సాతాను జోబును ముట్టలేకపోయాడు. Till God gave him permission. So everything in our life happens by God's order because He is the creator. We belong to Him. Understand. గ్రహించు, నేను దేవుని బిడ్డను. నన్ను అతని కొరకే సృష్టించిండు, అతని మహిమ కొరకే సృష్టించిండు, అతని ఆనందం కొరకే, ప్లెజర్ కొరకే నన్ను సృష్టించిండు. నా సృష్టికర్త నా జీవితంలో ఏ సందర్భమైన ఎనీ సర్కమ్స్టాన్సెస్ ఇన్ యువర్ లైఫ్, హీ ఈజ్ ద హీలర్. నిన్ను స్వస్థపరచు యెహోవా అతడే. కనుక ఈ ఉదయకాలమున యాజ్ వి కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ఒక మాట చదువుదాం మనము. యెషయా 44 మరొకసారి 44 24 వచనం. యెషయా 44 22 వచనం, 24 వచనం. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు అది యెహోవా ఏంటండి? నిన్ను విమోచించిన వాడు నీ సృష్టికర్త. నిన్ను విమోచించిండు. ఎక్కడి నుండి అండి? పాపం నుండి. పాపము నుండి నేను విమోచించి, ఎందుక నువ్వు ఆయన సొత్తు, ఆయన జనము, నువ్వు ఆయనకు సంబంధించిన. యూ బిలాంగ్ టు హిమ్. హీ ఈజ్ అవర్ క్రియేటర్. హీ ఈజ్ అవర్ రిడీమర్ హు సేవ్డ్ అస్ ఫ్రమ్ సిన్. రక్తంను కార్చి మనను రక్షించండు. కనుక ఈ ఉదయ కాలంలో యాజ్ వి కమ్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దిస్ ఇస్ మై ప్రేయర్. ఇదే నా ప్రార్థన. లార్డ్, యు ఆర్ మై క్రియేటర్. నన్ను సృష్టించిన వాడవు నువ్వే తండ్రి. ఐ ఆమ్ ద కేర్ టేకర్, బేరర్ ఆఫ్ యువర్ ఇమేజ్. కనుక తండ్రి, ఈ సత్యమును గ్రహించి నేను నా కొరకు నేను జీవించకుండా నీ కొరకు జీవించులాగా నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థించు. ప్రేయర్. ప్రభువా, ఉదయకాలంలో సత్యంను నువ్వు నాకు బయలుపరిచినవు. అనే విషయంలో కొన్ని తెలియని విషయాలు నాకు తెలిపినావు ప్రభువా. కనుక దయచేసి నేను నీ కొరకు, నీ రాజ్యం కొరకు జీవించుటకు నన్ను ఆశీర్వదించు తండ్రి. అందుకొరకు యేసయ్య అన్నాడు, నీ జీవితంలో లోటైనది ప్రతిది కూడా ఆయనకు తెలుసు, ఆయన అనుగ్రహించు నీకు. కానీ మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతుకును. గాడ్ నోస్ ఎవ్రీథింగ్, బట్ సీక్ ye the kingdom and the righteousness of God in your life and everything will be given to you. సమస్తము నీకు ఇవ్వబడుతుంది. ఎందుకంటే మనం ఆయన సొత్తుము, ఆయన జనము. ఆయన కొరకు మనం సృష్టించండు, ఆయన మహిమ కొరకు మనం సృష్టించండు, ఆయన ఆనందం కొరకు సృష్టించండు. కనుక ఈ ఉదయ కాలంలో దయచేసి దేవా, నువ్వు చేసిన మా మహిళ కొరకే నీకు స్తోత్రం. ఎల్లప్పుడూ ప్రభువా, మేము నీ సాక్షి బిడ్డలుగా నమ్మకంగా జీవించడానికి శక్తిని దయచేయండి ప్రభువా. మేము నిన్ను we have to obey God. ప్రభువా, నువ్వు చెప్పినవి మేము చేయలాగా మమ్మల్ని ఆశీర్వదించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం చదువుకొని మనం ముగిస్తాం. యేసు ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఆమేన్. 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 This was the plan and the purpose of God. ఆయన ప్రణాళిక, the plan and the purpose of God. Anyone who loves me, agape love, unconditional love, sacrificial love, anyone who loves me will obey my teachings. నన్ను ప్రేమించువాడు నేను చెప్పింది చేస్తాడు. ఆదాము చేయలేదంటే ప్రేమ లేదు ఆదాములో, మర్చిపోయింది దేవుని. అందుకొరకు అంటు, whomever will obey my teachings, my Father will love them and we will come to them. We will అంటు,
ఎందుకంటే ఎలోహిం అనేటువంటి మాట ప్లూరల్, అది ఏకవచనం కాదు, బహువచనం. అది ఎలోహిం ఈజ్ ఎ ప్లూరల్ వర్డ్ విచ్ రివీల్స్ టు అస్ అబౌట్ ట్రినిటీ. ఇక్కడ అంటుండు, వి విల్ కమ్ టు దెమ్ అండ్ మేక్ అవర్ హోమ్ విత్ దెమ్. ఆయన నివాస స్థలం, ఎందుకంటే ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశము నివసించడానికి ఆదామును సృష్టించిండు. నువ్వు దేవుని సొత్తు. డూ నాట్ నో దట్ యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని ఆలయం అని నీకు తెలియదా? నీ ఆలయం లోపల దేవుని నువ్వు స్తుతించుతున్నావా, మహిమపరుస్తున్నావా, ఘనపరుస్తున్నావా, ఆరాధిస్తున్నావా? అదే ప్రాముఖ్యమైనటువంటిది. గ్రహించి మనం అతనికి సమర్పించుకొని జీవించుదుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.